హెల్త్ ప్లస్ నేను సింధూరా. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కు ఫోన్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్, ఎవ్రీ వీక్ మీరు అంటే మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా మీరు వెళ్తున్నారు. ఈ వీడియోస్ రూపంలో ఛానల్స్కి మీరు రావడం వల్ల వాళ్ళకి హోమియోపతి పట్ల మంచి అవగాహన కల్పిస్తున్నారు. ఈ వారం ఏ కేసెస్ తీసుకొచ్చారు? ఈ వారం కూడా అద్భుతంగా ఉన్నాయి. మీరు అన్నట్టుగా మన ఇప్పుడు లైవ్ ప్రోగ్రాం వల్ల గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా వాళ్ళ భాషలో చెప్పడం వల్ల, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ యొక్క హోమియోపతి గురించి చెప్పడం వల్ల వాళ్ళకి చైతన్యం వస్తుంది. చాలా దూరంకి ఆదిలాబాదు జిల్లా అవతల నుంచి వస్తున్నారు, మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళి కూడా ప్రజలు హైదరాబాద్కి వస్తున్నారు. అంటే మరి ప్రజల్లో పుట్ట వాళ్ళకి చైతన్యం వచ్చింది. ముఖ్యంగా విద్యావంతులకు కూడా అర్థం కానటువంటి మంచి పీజీలు చేసిన డిగ్రీలు చేసినటువంటి పీజీలకు కూడా అర్థం కాదు హోమియోపతి వైద్యం అనేది ఒక వైద్య విధానం ఉందని. ఇప్పుడు మామూలు గ్రామీణ ప్రజలు చెప్పేటట్టు తయారయ్యారు. ఎందుకంటే వీళ్ళు ఒక కార్పొరేట్ హాస్పిటల్ని నమ్ముకుంటారు, డబ్బులు ఉంటాయి ఆ హాస్పిటల్లో ఉంటాయి. కానీ కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువగానటువంటి జబ్బులు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువగానటువంటి జబ్బులను మన దగ్గర హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుందంటే ప్రజలారా గుర్తుంచుకోండి హోమియోపతి యొక్క శక్తి ఎంత ఉంది. హోమియోపతి వైద్యాన్ని కరెక్ట్గా సిద్ధాంతం ప్రకారంగా ప్రయోగం చేస్తేనే మందు పనిచేస్తుంది. ఏమాత్రం కొంచెం రాంగ్ ప్రయోగం చేస్తే మందు పనిచేయదు, తీపి గులికలు తిన్నట్టే ఉంటుంది. అందుకే చాలామంది సార్ మేము మీ అంత పేరు ప్రజల్లో మేము వింటలేము, మరి మీరు నేను హోమియోపతి వాళ్ళు హోమియోపతి. డ్రగ్ ప్రయోగం చేయడం లోపల తేడా ఉంటుంది. మానసిక శారీరక లక్షణాలు పేషెంట్ దగ్గర వాళ్ళకి టైం ఇచ్చి మంచి వాళ్ళ యొక్క లక్షణాలు తీసుకొని వాటికి సరైన మందు ప్రయోగం చేస్తేనే అది మందుగా పనిచేస్తుంది. బ్లైండ్గా ఒక 10 రకాలు రాసి అన్నీ మింగిపో అంటే అది ఫెయిల్ అయిపోతుంది, ఏ మందు పనిచేయదు. కాబట్టి హనుమాన్ గారు ఎంత మేధస్సు, ఇట్లా ఉత్తగా ఈజీగా మందులను ఇస్తే తక్కువ అయ్యేటట్టు ఆయన పెట్టలే. చాలా కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేసి వాళ్ళకు ప్రజలకు సిమ్టమ్స్ అన్నీ కూడా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మానసిక శారీరక లక్షణాలు తీసుకొని మందులు ఇస్తేనే అది మ్యాచ్ అయితేనే మందు ఎఫెక్టు 24 అవర్స్లో మార్పులు కనిపిస్తాయి వ్యాధి తీవ్రతలో. అట్లాంటి వైద్యం హోమియోపతి. ఇప్పుడు ఇతర వైద్యంలో ఉన్నట్టుగా బ్లైండ్గా అయింది డబ్బాలు కట్టించి అన్నీ మింగిపో అని చెప్పి పంపిస్తారు. అవి మింగడం వల్ల ఏమవుతుంది, మన కడుపులో పొట్ట ఖరాబ్ అవుతుంది. పొట్టలో లోపల ఉన్న పేగులలో ఉన్నటువంటి పొరలన్నీ కూడా ఆ మందు ప్రభావానికి పొక్కి చెడి పొట్టలు ఉబ్బుతున్నాయి, గ్యాస్ట్రైటిస్, ఉపశమనం వస్తుంది, జీర్ణం అయితే లేదు, ఆకలి అయితే లేదు అనుకుంటూ వస్తున్నారు. అంటే ఇలాంటి పద్ధతి ఓవర్ డోసులు మందులు వాడొద్దు అని హనుమాన్ గారు ఈ యొక్క వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. ఈ వైద్యంలో ఎట్లుంటుంది, మందు మైక్రో స్థాయిలో ఉంటుంది. మైక్రో ఆ పిల్స్ కూడా పిలుసులో కలిపే మందు మైక్రో, ఇంకా పిలుసని ఇంకా చిన్న మాస్గా ఉంటాయి, నాలుక మీద చప్పరియడానికి అవకాశం ఉంది. కానీ ఆ మందుకు కలిపిన తర్వాత, ఆ గోరీలకు పిలుసు కలిపిన తర్వాత ఆ టంగు మీద పడంగానే ఈ యొక్క రుచి మొగ్గలు ఉన్నాయి కదా, మన నాలుక మీద కొన్ని లక్షల రుచి మొగ్గలు ఉంటాయి, అవి వెంటనే బ్రెయిన్కి తీసుకెళ్తాయి. బ్రెయిన్ నుంచి నర్వస్ సిస్టమ్ నుంచి ఆ మందు ఎక్కడికి సమస్య ఉందో అక్కడికి బ్రెయిన్ పంపించేస్తుంది. చూడండి ఎంత ర్యాపిడ్ యాక్షన్. ఫ్లైట్ ఎక్కగానే హైదరాబాద్లో ఎక్కగానే చక్కగా విశాఖపట్నంలో దిగుతాం, గంట సేపే ప్రయాణం. ఆర్టీసీ బస్ ఎక్కినామంటే అన్ని మూలలు తిరుక్కుంటూ పోతే 14 గంటలు పడుతుంది. ఒకట్లా అలోపతి వైద్యం అనేది ఇతర వైద్య విధానంలన్నీ కూడా అవి మింగాలే, స్టమక్లోకి అరిగి అది రక్తంలోకి పాకి రక్తం నుంచి అన్ని అవయవాలకు పోతుంది. కిడ్నీ ప్రాబ్లం ఉంటే కిడ్నీకి ఒక్కదానికే పోదు, బ్రెయిన్కి పోతుంది, గుండెకి పోతుంది, లివర్కి పోతుంది, అన్ని అవయవాలకు తిరుగుతుంది ఆ బ్లడ్. కాబట్టి అవసరం లేని దగ్గరికి కూడా మందు పోతుంది. కాబట్టి ఇతర ఆర్గాన్స్ చెడిపోయి సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఇతర వైద్య విధానంలో ఉంది, కానీ హోమియోపతిలో లేదు.
ఎందుకు సైడ్ ఎఫెక్ట్ లేదంటే హోమియోపతిలో డైరెక్ట్ యాక్షన్ అంతే, వేరే ఆర్గాన్ చెడగొట్టదు, మాస్గా మందులు లేవు, డైరెక్ట్. ఎప్పుడైతే సింగిల్ డోసు సిమిలర్ డోస్ పడుతుందో అద్భుతం సార్ అంటున్నారు పబ్లిక్ అంతా. నేను ఇంటికి పోయే లోపటే నాకు మార్పు వచ్చింది సార్ అంటారు. మరి వాళ్ళు ఎంత ఏకాగ్రత పెట్టి అబ్జర్వేషన్ చేస్తారు చూడు. మందు ప్రయోగం చేసిన తర్వాత మైండ్లో బాగా అబ్జర్వేషన్ చేయాలి, సిమ్టంలో మార్పులు వస్తాయి. కాబట్టి ఇట్లా పీజీలు డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా ప్రజలకు విద్యావంతులకు కూడా ఈ వైద్య విధానం పట్ల అవగాహన లేదు. మారుమూల గ్రామీణ ప్రాంతాలలో వచ్చినటువంటి మానవులు చెప్పగలుగుతున్నారు హోమియోపతి అద్భుతం సార్, ఎంత ర్యాపిడ్ యాక్షన్ సార్ అంటున్నారు. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని నేను చెప్పుడు కాదు, ప్రజలే చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళే చెప్పేటట్టు తయారయ్యారు తిని. కాబట్టి ప్రజలారా ఈరోజు కూడా చాలా అద్భుతమైన కేసులు ఉన్నాయి. అది ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చూడండి. అయిన తర్వాత నేను వచ్చి మళ్ళీ మాట్లాడతాను. ఏం పేరు? వంశీ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 2 సంవత్సరాల నుంచి. అమ్మా ఎన్ని సంవత్సరాలు కొడుక? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 4 ఇయర్స్ నుంచి బాధలు పడుతున్నాడు. ఏమేమి లక్షణాలు ఉన్నాయి బయట చూపి, కాలు చేతులు చూపి. చేతులు మంచిగా మరిచిపోతున్నాయి. ఎన్ని మందులు వాడినా తక్కువ బయట. ఇక్కడ ఎన్ని నెలలు వాడినావు? 2 years అవుతుంది. మంచిగా అయిపోయిందా? మొత్తం క్లియర్ అయిపోయింది. మంచిగా నార్మల్ స్కిన్ వచ్చింది. ఎన్ని రోజులలో మార్పు వచ్చింది? వాడిన కథం ఇప్పటికి తగ్గిపోయింది. ఎంత మంచిగా అయింది చూడు. ఏ ఆయింట్మెంట్లు పెట్టకుండా, లోషన్లు పెట్టకుండా, నూనె పెట్టకుండా ఇంటర్నల్గా తీపి గుళికలు ఇచ్చినాం కదా, తీపి గుళికలు తగ్గిపోయింది. ఇది శాశ్వతమైన వైద్య రూట్ కాజ్. చాలా ఉండే లాస్ట్ ఇయర్. అవును, ముఖం ఎంత మంచిగా చూడు. తగ్గిపోయింది. ఇక ఇట్లనే మెయింటైన్ చేయనన్నా, బయట ఫుడ్ తినకు. ఏం పేరు? నా పేరు సార్. నీ పేరు? పాండురంగ సార్. పాండురంగ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప జవహర్ నగర్ నుంచి వచ్చాను. జవహర్ నగర్. ఏం బాధతో వచ్చినావు? సార్ కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ ఫెయిల్. సిరమ్ క్రియాటిన్ ఎంత ఉండే వచ్చినప్పుడు? 4 ఉండే సార్. 4.7 ఉండి. ఏమేమి బాధలు ఉండే అప్పుడు? అప్పుడు వాటర్ ఉండే సార్, మొత్తం ఇక్కడ దాకా ఛాతీ దాకా. పెయ్యంత నీరు వచ్చింది. అనసారిక అంటారు దాన్ని. ఓకే. ఇంకా దానివల్ల ఏమేమి బాధ ఉండే? దగ్గు ఉండే సార్, దమ్ము ఉండే. ఇప్పుడు జర తగ్గింది సార్ కొంచెం. ఇప్పుడు ఎన్ని రోజుల ఈశ్వరప్ప హోమియోపతి వాడి? 1 month అవుతుంది సార్. 1 monthలో ఏమేమి తక్కువ ఉంది? దమ్ము తక్కువ సార్, వాటర్ అన్నది కిందికి జారినట్టు అయింది సార్, కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ అయింది సార్. వెరీ గుడ్. అంటే మందు 1 monthలో నీకు మార్పులు కనిపించినాయి అంటే మందు పనిచేస్తున్నట్టు. ఓకే సార్. అది మొత్తం నీ యొక్క కిడ్నీ డ్యామేజ్ అంతా పోయేదాకా వాడుకోవాలి. నీకు నీరు రాకుండా, కాళ్ళల్లో కూడా నీరు రాకుండా అయ్యి నువ్వు నార్మల్గా నడిచినప్పుడు 12 డోసు ఇస్తా. అది 1 నెల 2 నెలలు పోయేది కాదు, మినిమం 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది టైం. అప్పుడు నువ్వు ఆరోగ్యం అంతా దాకా నువ్వు మంచిగా పరిచయం చేసుకుంటే వాడుకోవాలి. ఓకేనా? ఓకే సార్. ఏం పేరు? నా పేరు షేక్ నయీం సార్. షేక్ నయీం. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. నేను బోరాబండ నుంచి వచ్చాను సార్. ఏం బాధతో వచ్చినావు? నాకు క్రియాటిన్ చాలా పెరిగింది సార్. 7.2 డయాలసిస్ చేయమన్నారు. 7.2 ఉన్నది లాస్ట్ ఫెయిల్. ఎస్. సిరమ్ క్రియాటిన్ 7.2 ఉండే సార్. చాలా ఇబ్బంది ఉండే. ఆయుర్వేదిక్ తిన్నాను, హోమియోపతి మెడిసిన్ తిన్నాను, కానీ ఏం రాలేదు, ప్రయత్నం ఏం రాలేదు. బట్ 1 month లాస్ట్ మంత్ తీసుకున్నాను. ఈశ్వరప్ప హోమియోపతి చికట్పల్లిలో తీసుకున్నాను. నాకు 1 monthలోనే 6.8కి వచ్చేసింది సార్. 100%. దానికి మొత్తం మంచిగా సూపర్ మందు. సిమ్టమ్స్ కూడా ఏమేమి తక్కున్నాయి? నాకు తగ్గింది సార్. అంటే అప్పుడు ఏమేమి బాధలు ఉండే? ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ ఉండే సార్, కాలు ఉబ్బింది అప్పుడు ఆ టైంలో. తర్వాత వామిటింగ్స్, తర్వాత మనకు అంటే చాలా అంటే నడుస్తూ కూడా దమ్ వస్తుండే, అది మొత్తం తగ్గినాయి సార్. 3 to 100%. మంచిగా. 3 to 4 దమ్ము లేదు. లేదు సార్. నడుస్తుంటే కూడా లేదు. మనకు 3 to 4 daysలో మనకు స్టార్ట్ అయిపోయింది రిజల్ట్ ఆటోమేటిక్. మరి హోమియోపతి మందులు చిన్నగా తీపి గుళికలు స్లో పని చేస్తా అంటారు కదా? 100% సక్సెస్. నాకు 4 daysలోనే నాకు నేను 3rd floor ఎక్కుతున్నా డైలీ. నాకు చాలా ఇబ్బంది అవుతుండే, అది 4 daysలో నాకు యాక్టివ్ వచ్చేసి. ఎప్పుడైతే హోమియోపతిలో కరెక్ట్ డాక్టరు
కరెక్ట్ మెడిసిన్ నీకు మ్యాచ్ అయిన మందు వాడితే ఎస్ ఇంత 24 అవర్స్లో మార్పు వస్తుంది అంటారు. నేను 100% ఇప్పుడు నీకు అది సక్సెస్. అది సక్సెస్ఫుల్గా అనిపించింది. ఎస్ ఎస్ ప్రజలందరికీ కూడా తెలవడానికి హోమియోపతి అంటే స్లో కాదు, ఎస్ ర్యాపిడ్ యాక్షన్, కరెక్ట్ డోస్ పడితే Yes. ఈ పని చేస్తుంది తెలవాలి. ఎస్ సార్ 100% సక్సెస్ఫుల్ సార్. కంటిన్యూ చేయి మొత్తం 0 వచ్చేదాకా. ఓకే సార్. ఎస్ ఏం పేరు? మోహన్ సార్. ఆ? మోహన్. మోహన్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ గట్కే సార్. కట్కేసారు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం సార్. కిడ్నీ ఫెయిల్, ఫెయిల్ సిరం క్రియాటిన్ పెరిగింది. పెరిగింది. వచ్చినప్పుడు ఎంత ఉండే? 6 పాయింట్ ఉండే సార్. 6 పాయింట్ చిల్లర ఉండే. అప్పుడు ఏమేమి బాధలు ఉండే సిమ్టమ్స్? కాలు గుంజిన చేతులు గుంజుతుండే, కాళ్ళు చేతులు గుంజుతుండే. ఇంకా ఒక సైడ్ ఇట్లా తిరిగినట్టు అనిపిస్తుంది. ఆ, ఇప్పుడు కొంచెం నిలబడి మానవులు దమ్ము వస్తుండేనా? దమ్మ ఏం రాలేదు సార్. ఆకలి ఉండేనా? ఆకలి లేదు సార్. అప్పుడు లేకుండే, లేకుండా ఒకారం వస్తుండే. కారం వస్తుంది. ఇప్పుడు మరి ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడు ఎన్ని నెలలు అవుతుంది? 1 మంత్. 1 మంత్, ఇది సెకండ్ విజిట్. సెకండ్ 1 మంత్లో ఏం డెవలప్మెంట్ వచ్చింది? కొంచెం తగ్గింది సార్. 2 పాయింట్ తగ్గింది. 2 పాయింట్ తగ్గిందా? 2 పాయింట్ తగ్గింది. 4కి వచ్చిందా? 4 కొంచెం. ఇది రిపోర్టు. అవును సార్. మొదలు 6 ఉండే, ఇప్పుడు 4.62 వచ్చింది. ఓకేనా? ఓకే సార్. మంచిగా గుడ్ డెవలప్మెంట్ ఉన్నది బాడీ. దాంతోపాటు నీ ఆకలి పెరిగిందా? ఆకలి కొంచెం పెరిగింది సార్. ఒకారం లేకుండా అయిందా? ఒకరం అయితే లేదు ఇప్పుడు. వెరీ గుడ్. పని చేస్తున్నది మందులు. అట్లనే 6 నెలలు వాడుకో. 1 ఇయర్ 0 వచ్చేదాకా వాడుకో. ఏం పేరు? రాణి అండి. నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరప్ప క్లినిక్ పద్మారావు నగరు. పద్మనాభరావు గారికి వచ్చిన. ఏం బాధతో వచ్చినావు? హార్ట్ ప్రాబ్లం, కాళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పి, హార్ట్ లెఫ్ట్ సైడ్ హార్ట్లో చెస్ట్లో పెయిన్ వస్తుండే. పెయిన్ వస్తుండే, ఆ. బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఇంప్రూవ్ అవుతుంది. బయట డాక్టర్లు ఏమన్నారు? పేస్ మేకర్ వేయాలి మీకు కంపల్సరీ. ఏమన్నారు సార్? 14 lakhs ఖర్చు అవుతుంది, పేస్ మేకర్ వేద్దాము అన్నారు. పేస్ మేకర్ వేస్తామన్నారు. ఆ. 14 lakhs. వేసేటప్పుడు తీసేటప్పుడు పెద్ద బాధ అంది. ప్రాణం ఉంటుందో పోతుందో తెలియదు. అంత డేంజర్లో పోవద్దు కదా. మందులు ఇచ్చిన. ఇప్పుడు ఈశ్వరప్ప మందులు వాడు ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు పోయిన నెల 2వ నెల అయిపోయింది సార్. 3వ విజిట్ ఇది. 2 నెలల్లో ఏమేమి డెవలప్ అయినావు చెప్పు. షుగర్ కొంచెం తగ్గింది. షుగర్ ఉండేది, మోకాళ్ళ నొప్పి తగ్గింది. మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి. మొత్తం తగ్గినాయి. మొత్తం తగ్గలేదు సార్. ఉన్నాయి కొంచెం మోకాళ్ళ ఉన్నాయి. నొప్పులు. కొంచెం ఉండే కొంచెం. తగ్గినాయి. ముందుకంటే చాలా ఆ. బాగా బెటర్. నడుస్తుంది. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఎట్లుంది? కొంచెం పర్వాలేదు సార్. అప్పుడు కొంచెం ఎక్కువ వచ్చేది నొప్పి. నొప్పి, ఇప్పుడు కొంచెం తక్కువ వస్తుంది. తక్కువ వస్తుంది. ఇంకొక 2-3 నెలల కంప్లీట్ పోతుంది. పేస్ మేకర్ వేయకుండా నీకు స్పీడ్గా నడిచేటట్టు చేస్తా. సరే ఓకేనా? సరే సార్. థ్యాంక్స్. ఏం పేరు? సైదులు సార్. ఐదులో ఎక్కడి నుంచి వచ్చినావు? సూర్యాపేట నుంచి వచ్చింది. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఇన్ఫెక్షన్ సార్. కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ ఎంత ఉండే? 2.8 ఉండే. 2.8 ఉండే వచ్చినప్పుడు. అవును సార్. దాంతో ఏమేమి బాధలు ఉండే అప్పుడు? నీరసంగా ఉండేది సార్. ఆ. కాలు చేతులు లాగేది, ఆ. కాళ్ళు కొంచెం వాపుగా ఉండేది, ఆ, యూరిన్ ఎక్కువ వచ్చేది సార్. ఆ. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 1 month సార్. ఈ సెకండ్ విజిట్. అవును సార్. 1 మంత్లో ఏమి డెవలప్ అయింది? క్రియాటిన్ తగ్గింది సార్. ఎంత తగ్గింది? 6.4. ఇది రిపోర్టు. 2.2కి వచ్చింది. అవును సార్. అప్పుడు ఎంత ఉండే? 8 ఉండే సార్. 2.8 ఉండే. అవును. మంచిగా గుడ్ డెవలప్మెంట్. ఇంకా యాక్టివిటీస్ ఎట్లున్నాయి బాడీలో? బాగానే ఉంది సార్. అప్పుడు నీరసం ఉండే కదా. అవును సార్. ఇప్పుడు మంచిగా ఉన్నాయి సార్. యాక్టివ్ ఉన్నావు, బలం వచ్చినట్టు అనిపిస్తుంది, ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది. కడుపుండ తింటున్నావు. ఆ. ఇగో ఇది డెవలప్మెంట్. ఓకే సార్. మందులు మంచిగా పని చేస్తున్నాయని గుర్తుపెట్టుకొని కంటిన్యూ చేసుకో ఇక. ఓకే సార్. ఓకే. పేరు? నాగరాజ్, నాగరాజు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. మహబూబాబాద్. మహబాద్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ కిడ్నీ ఫెయిల్, సిరామ్ క్రియాటిన్ పెరిగిందని వచ్చినావు. అవును. అప్పుడు ఎంత ఉండే క్రియాటిన్? పోయిన నెల 6 ఫస్ట్ వచ్చినప్పుడు ఎంత ఉండే? 6.42 6.42 ఉండే. అవును. అప్పుడు ఏమేమి సిమ్టమ్స్ ఉండే బాధలు? ఆయాసము, కాళ్ళ బాపు, కొద్ది దూరం నడవలేకపోయేది. ఇప్పుడు ఈశ్వరప్ప మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలలు అయిపోయి ఇది 3వ విజిట్. అవును సార్. 2 నెలల్లో ఏం డెవలప్ అయినావు? క్రియాటిన్ తగ్గింది సార్. 1.7. వెరీ గుడ్. 6 నుంచి 1 పాయింట్కి వచ్చినావు అంటే గ్రేట్. మంచి పచ్చం చేసినావు. 1.7. మందులు మంచిగా వాడిన 1.7. గుడ్. ఇంకేమేమి తగ్గింది? ఇప్పుడైతే ఆయాసం రావట్లేదు. ఇక నార్మల్గా మంచిగా పని. క్రియాటిన్ ఎట్టేట తగ్గుతుందో నీ బాడీలో యాక్టివిటీస్ మంచిగా పెరిగినాయి. అవును సార్. నీ పని నువ్వు చేసుకోగలుగుతున్నావు. దమ్ము లేకుండా అవుతుంది. అవును సార్. గుడ్. అయితే అది చూపి రిపోర్ట్ చూపి 1.7.
1.7 సిరం క్రియాటిన్. ఓకే, గుడ్ రిజల్ట్. ఏం చూపించు నార్మల్ కిందనే 0 వచ్చేదాకా చేద్దాం. ఓకే సార్. ఏం పేరు? వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లకు ఏం ప్రాబ్లం ఉండే? హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి. హార్ట్ బ్లాక్ ఉంది. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండే? ఆయాసం ఎక్కువ అవుతుంది, స్నానం చేసినా ఆయాసం ఎక్కువ వస్తుంది, బాగా దమ్ము తీస్తుండే. ఇప్పుడు కొంచెం తగ్గింది. బయట డాక్టర్లు ఏమన్నారు? హార్ట్ బ్లాక్స్ చేయలేము, కంపల్సరీ బైపాస్ చేయాలి, అది కూడా క్రిటికల్ అని చెప్పారు. బైపాస్ సర్జరీ కూడా క్రిటికల్ చేయాలన్నారు. ఆ, బైపాస్ అంటే ఓపెన్ సర్జరీ. ఆ. ఇంత ఏజ్లో బైపాస్ చేస్తే ఉంటాడా మనిషి? అందుకే క్రిటికల్ అని చెప్పారు. క్రిటికల్ అని చెప్పారు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతికి వచ్చి ఎన్ని రోజులే? మేము 2 months అయింది. 2 months వాడి థర్డ్ విజిట్. 2 monthsలో ఎంత తక్కువ ఉంది? కొంచెం ఆయాసం తగ్గింది. తగ్గిందంటే మందు కాళ్ళ వాపులు కూడా తగ్గాయి. బ్లాకులు తగ్గుతున్నట్టే హార్ట్ ఫ్రీ అవుతుంది. ప్రజలకు తెలియక హార్ట్ బ్లాక్, హార్ట్ ఓపెన్ సర్జరీ ధన్మాన్ని వెయిట్ చేసుకుంటున్నారు. ఇంట్లో హోమియోపతిలో ఇంత మంచి మందులు ఉన్నాయనేది తెలవడానికి మీ అభిప్రాయం తీసుకుంటున్నా, ప్రజలకు తెలిసేటట్టు చేస్తా. వెంకటేశ్వర్లు చెప్పును, ఎట్లా ఉన్నావు అప్పటికిప్పటికి? కొద్దిగా మంచిగా ఉన్నావా? దమ్ము తీయకుండా అయిపోయినావా? వెరీ గుడ్. ఇట్లాగే మెయింటైన్ చేయి. ఇక ఇట్లనే కొన్ని రోజులు వాడితే అది మంచిగా అయిపోతావు. మీ పేరు? జంగయ్య. జంగయ్య. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ బేగంపేట పాటిగడ్డ నుంచి. బేగంపేటకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది. కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే? అప్పుడు 7 ఉండే. 8.3 ఉండే. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? మంచిగా అయింది అయ్యా. ఏమేమి తక్కువైంది? కాళ్ళు ఆపలు ఉండే, జర తక్కువైనాయి. నడుములు జర నడవపోదు, జర నడుస్తుంది. ఇప్పుడు నడుస్తున్నావు. వెరీ గుడ్. మంచి రిజల్ట్. యాక్షన్ అవుతుంది. ఇట్లనే కంటిన్యూగా 0 వచ్చేదాకా వాడుకో. ప్రజలకు తెలియక ఎక్కడెక్కడో పోయి నష్టపోతున్నారు జనాలు, ప్రాణాలు తీసుకుంటున్నారు. అమ్మా ఎటువంటి మీ సారేనా? ముందుకు ఇప్పటికి ఆయన లోపల ఏం మార్పు కనిపించింది చెప్పు. కొంచెం మార్పు ఉంది డాక్టర్. అప్పుడు కాళ్ళ ఆపులు ఉండే, నిద్ర లేకుండే, అప్పుడు నిద్ర ఉంది. ఇప్పుడు మంచి నిద్రపోతుడా? కొంచెం అన్నం కూడా ఇంత తింటుండే, అప్పుడు ఇంతనే తింటున్నాడు, బలం తింటున్నాడు. వెరీ గుడ్. గొంతు ఇలబడుతుంది, అది కూడా పోయిపోతే ఇస్తా. ఇంకా ఏం పేరు? రవిగౌడ్ సార్. రవిగౌడ్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ మహేశ్వరంకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కొంచెం కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉన్నది వచ్చినప్పుడు? 5.13 ఉండే వచ్చినప్పుడు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని రోజులు అవుతుంది? నెల అవుతుంది సార్. 1 month. ఇది సెకండ్ విజిట్. నెలలో ఎంత అయింది? ఇప్పుడు ఎంత తగ్గింది? 4.4 రికార్డు తీసుకొచ్చినావు కదా. ఇప్పుడు 4.5 వచ్చింది. మరీ గుడ్, మంచిగా తగ్గింది. దాంతోపాటు నీ ఫిజికల్ బాడీలో కూడా మార్పులు వచ్చినాయా? వచ్చినట్లే సార్. ఏమేమి మార్పు వచ్చింది చెప్పు. నాకు నొప్పి పోయింది, నడుము నొప్పి, ఆకలి అవుతుంది. ఇదే డెవలప్మెంట్. నువ్వు ప్రాసెస్ జరుగుతుంది, నీ కిడ్నీలు మంచిగా అవుతుంది అనేది గుర్తు. ఇది ఇట్లనే 5 నెలల 6 నెలల 1 year మొత్తం నీ నెగిటివ్ 0 వచ్చే వరకు వాడిపి. అమ్మా నీ పేరు? నా పేరు రమాదేవి సార్. రమాదేవి. ఇప్పుడు ఆయన దాంట్లో ఏమేమి మార్పు కనిపించింది బాడీలో? అప్పుడు కొంచెం తినకుంటుండే సార్, ఇప్పుడు తింటుండు, ఆకలి అవుతుంది, టైం మందులు వేస్తున్నా. ఈ మొఖాల నొప్పి ఇక్కడ వరకు ఇక్కడ గుంజుతుండే బాగా, అంటే కొద్దిగా ఇంకా మొఖాలు కొద్దిగా ఉంది నొప్పి ఇలా. అప్పుడంతా లేదు. అందుకే నేను అడుగుతున్నా. వాళ్ళని అబ్జర్వ్ చేసేది అంతా ఆయనకు తెలియదు. ఆయన అనువు అబ్జర్వ్ చేసేది మీరే. లాస్ట్ మంత్ 5.13 ఉంటే ఈ నెల 4.4 వచ్చింది. ఇదే మెయింటైన్ చెప్పి మళ్ళీ పత్యం ఇట్లనే ఉండు. మళ్ళీ ఏం తినబెట్టకు, ఉప్పు కారం చప్పగా పెట్టు. నీ చేతుల్లో ఉంది అంతా. ఏం పేరు? నితిన్ సార్. నితిన్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ కల్లూరు నుంచి సార్. ఖమ్మం డిస్టిక్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? సిరం క్రియాటిన్ సార్ 26. కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉన్నది? 26. బా, ఇంతవరకు నేను నా ప్రాక్టీస్లో 26 ఉండి కూడా డయాలసిస్ ఒకటి ఉండడం నువ్వే ఫస్ట్, నంబర్ 1. అర్థమైందా? మరి డయాలసిస్ పోలేవు చెప్పిరా డాక్టర్లు చేసుకోమని, అయినా పోలేవు. వెరీ గుడ్. పోయినా ఏడ తక్కువ అవుతుంది అది. డయాలసిస్ చేస్తే పోతుంది ఏమన్నా? జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు చేస్తూనే ఉంటా అంటారు. అది కరెక్ట్ కాదు. ఇక
ఇప్పుడు మంచిగా వాడుకో మందులు. అలాగే సార్. ఇప్పుడు ఏమేమి లక్షణాలు ఉన్నాయి చెప్పు. కాలు ఒకటే ఉంది సార్, ఏరేది ఏం లేదు సార్. ఆకలి మంచిగా అవుతుందా? అంటే కొంచెం తక్కువ సార్, లైట్గా. వామిటింగ్ సీట్ అవుతున్నాయా? లేదు సార్. ఏం లేదు సార్. నడుస్తుంటే దమ్ము వస్తుందా? దమ్ము వస్తుంది సార్. ఎక్కువ నడుస్తుంటే దమ్ము. ఎక్కువ దూరం పోతే దమ్ము వస్తుంది. ఛాతీలో టైట్ అవుతుందా? లేదు సార్. ఛాతీ పట్టినట్టు అవుతుందా? లేదు సార్. నిద్ర పడుతుందా? పడుతుంది సార్. ఏమైతాడు నీ కొడుక? అవును సార్, నా కొడుకు. నీ పేరేం పేరు? రామారావు సార్. రామారావు చిన్న పిల్లగాడు వచ్చి చిన్నగా ఉన్నది, అవును సార్. క్రియాటిన్ ఇంత పెరిగిపోయింది చూడు. అవును సార్. ఇప్పుడు జాగ్రత్తగా వాడిపి మన మందులతో మంచిగా అయిపోతాడు, భయపడద్దు. సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏం పేరు? రాజు సార్. రాజు, ఎక్కడి నుంచి వచ్చినావు? అల్మాస్ కూడా. అల్మాస్ గూడకి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్. ఏం బాధతో వచ్చినావు? క్రియాటిన్ సార్. సిరం క్రియాటిన్, కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే వచ్చినప్పుడు? 9.2 సార్. 9.2 ఉండే. ఓకే, ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక ఎంత ఉంది? ఇప్పుడు 24 డేస్ సార్ మా వాడకి. 24 డేస్ అయింది. రిపోర్ట్ తీసుకొని వచ్చినాం. ఎంత వచ్చింది? 7.6. 7.6కి వచ్చింది సిరం క్రియాటిన్. అప్పుడు 9 ఉన్నప్పుడు ఏమేమి బాధలు ఉండే, ఇప్పుడు ఏమేమి తక్కువ ఉన్నాయి? తక్కువ అంటే ప్రస్తుతానికి అయితే ఆకలి ఒకటే లేదు సార్. ఆకలి ఉంటే అన్ని పోతాయేమో కానీ ఆకలి అయితే చేస్తా. అప్పుడు 9 ఉన్నప్పుడు ఏమేమి సిమ్టమ్స్ ఉండే? చాదగాలేదు సార్, నడవలేకపోతుంది. ఇంకా చూడడానికి కూడా లేదు సార్. ఎప్పుడు పడుకునే ఉండేది. ఇప్పుడు ఇప్పుడు కూర్చుంటున్నా మంచిగా లేచి అట్నే కూర్చుంటున్నా. పడుకున్నా అనుకో మళ్ళీ చాదన అవుతుంది. ఫుడ్ లేకనా. ఇప్పుడు 20 డేస్ అయిపోయింది కదా స్టార్ట్ అయ్యి, ఇక మందులు మంచిగా పనిచేస్తున్నాయి. అది నార్మల్ వచ్చేదాకా వాడికి 0 రావాలి. ఓకే, ఏనామే సార్? ఏం పేరు? తెలుగు వస్తుంది కదా? తెలుగు వస్తుంది సార్. అబ్దుల్ మతీన్ సార్. అబ్దుల్ మతీన్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప బెంగళూరు నుంచి వచ్చాను. బెంగళూరు నుంచి ఈశ్వరప్ప క్లినిక్ హైదరాబాద్కి వచ్చినావు. అవును సార్. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఇన్ఫెక్షన్ అని చెప్పి కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ వచ్చినప్పుడు ఎంత ఉండే? 9.21 ఉండే. 9.21 ఉండే. ఇప్పుడు 7.48 ఉంది. మంచి తగ్గిపోయింది. ఇది రిపోర్టు. అవును సార్. 7.48 వచ్చింది. అవును సార్. గుడ్, వెరీ గుడ్, మంచిగా తగ్గింది. అవును సార్. దాంతోపాటు బాడీలో యాక్టివిటీస్ మంచిగా ఉన్నాయా? అవును సార్, బాగానే ఉన్నాయి. గుడ్, ఇది డెవలప్మెంట్. హోమియోపతి ఇట్లాగే స్లోగా పర్మనెంట్గా తగ్గాలి. అవును సార్. ఏకదం తగ్గడం కరెక్ట్ కాదు. డయాలసిస్ చేయడం వల్ల ఏకదంగా క్రియాటిన్ తగ్గిస్తుంది, కానీ కిడ్నీ డ్యామేజ్ క్యూర్ కాదు. ఇక్కడ మందులతో కిడ్నీలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ మొత్తం తగ్గి శాశ్వతంగా పరిష్కారం వస్తుంది. కాబట్టి ఇట్లాగ నిమ్మలంగా మంచిగా వాడుకుంటూ పోండి. బెంగళూరుకి వెళ్ళి వచ్చారు కదా? ఓకే డాక్టర్ గారు, ఇప్పటివరకు మనం ఈ వారం సక్సెస్ కేసెస్ చూసాము. మరి అంటే మీరు ఏపీ ప్రజలకి ప్రతి నెల 4 గురువారాలు అవైలబుల్లో ఉంటారు, మిగతా టైంలో చిక్కడపల్లిలో తెలంగాణ ప్రజలకి అవైలబుల్లో ఉంటారు. ఆ డీటెయిల్స్ ఒకసారి. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా పాత వాళ్ళు తెలుసు, కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ బ్రాంచ్ విజిట్ ఉంది. నెలకు 4 గురువారాలు. గురువారాలే లెక్క పెట్టుకోండి, క్యాలెండర్ తీయాలి. ఫస్ట్ గురువారం విజయవాడ, రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్, ఏసీ హాల్ ఆపోజిట్ మన ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. మూడో గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర, లేదా దాన్ని నెల్లూరు మెస్ అంటారు, దాబా గార్డెన్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు అక్కడికి శ్రీకాకుళం, ఒరిస్సా అండ్ మన విజయనగరం, బొబ్బిలి, ఈ జిల్లాల ప్రజలంతా కూడా విశాఖపట్నంకు రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్టాండ్కు ఆపోజిట్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు, చిత్తూరు, మళ్ళీ నెల్లూరు, కడప, బెంగళూరు యొక్క బార్డర్ వాళ్ళు, ఈ డిస్టిక్ల ప్రజలంతా కూడా రేపు 4వ గురువారం తిరుపతికి రావాలి. ఈ విధంగా ఏపీ ప్రజలకు నెలకు 4 గురువారాలు హైదరాబాద్కి వచ్చి చాలా బాధలు పడుతుంటే, ఏపీ ప్రజలంతా హైదరాబాద్కి వచ్చి బాధపడుతుంటే
ఆ వచ్చిపోయే ట్రాన్స్పోర్ట్ ఖర్చులే మాకు ఎక్కువైతున్నాయి సార్ అని చెప్పి బాధపడితే ఈ 4 గురువారాల్లో ఏపీకి కేటాయించడం జరిగింది. ఏపీ ప్రజలంతా కూడా వారికి దగ్గరలో ఉన్నటువంటి ఏ సెంటర్ దగ్గర ఉందో అక్కడ వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ చిక్కడపల్లి ఆ టైమింగ్స్, ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. చిక్కడపల్లిలో ప్రతిరోజు ఈ గురువారం తప్ప ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, ఆదిలాబాదు, ఆసిఫాబాద్కి వెళ్ళి వచ్చేవాళ్ళు ఫోన్ చేసుకోండి ఒకసారి ఉన్నారా లేదా అని. ఎప్పుడైనా ఎమర్జెన్సీ మీటింగ్ ఇలా పోతే పోవచ్చు. కాబట్టి రోజు ఉంటా అత్యవసర పరిస్థితి పోతాం కాబట్టి మీరు ఫోన్ చేసుకొని బయలుదేరాలి. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాదులో చిక్కడపల్లిలో అవైలబుల్ ఉంటాయి. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్, స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్ అని నిరూపించడానికే మీ దగ్గరికి వస్తున్నా. డాక్టర్ గారు ప్రతి వారం లాగా ఈ వారం కూడా వచ్చి ప్రజల్లో హోమియోపతి పట్ల మంచి అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.